చెప్పండి. ఇంకొకసారి నా కంట పడితే గుండ్లు పగిలిపోతాయి. మా చెల్లి చేసిన కేకు 3500 అయితే మీరు వాటితో పాటు ఇంకో 500 టిప్పుగా ఇచ్చారు. ఆ టిప్పుని అక్కడే మీకు రిటర్న్ చేశాను. మీ ఆస్తి మొత్తం మీరు నాకు పడేసిన టిప్పుతో సమానం. మైండ్ ఇట్, మైండ్ ఇట్. మీరు నాకు తెలుసా? మీ వాళ్ళు అనుకున్నారా? మా చెల్లెలు అనుకున్నాను. ఓ, కానీ మీరిందాక సారీ అండి, మా హస్బెండ్ వెయిట్ చేస్తున్నారు. హస్బెండా? ఎవరు? ఆయనే మా ఆయన. మొదటి నుంచి ఆమెకి నేనంటే సదభిప్రాయమే లేదు. ఇంకొక సంగతి బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా డబ్బు, ఆస్తి, ఐశ్వర్యం చూపించి ఈ బానుని మీరు ఎప్పటికీ కొనలేరు. ఆస్తి మీద మోజు లేదు, నా మీద మనసు లేదు, కాబట్టే నచ్చింది. నాకిప్పుడు నన్ను ప్రేమించే మనిషి కాదు కావాల్సిందే, నన్ను ఎప్పటికీ ఇష్టపడని మనిషి కావాలి. మీ ఆస్తి మొత్తం మీరు నాకు పడేసిన టిప్పుతో సమానం. ఇక ముందు శ్రీమతి భానుమతి నన్నెప్పటికీ ప్రేమించదు, ద్వేషిస్తూనే ఉంటుంది. అదే నాకు కావాలి. అక్క, నేను సాధించేశా. యూకే స్టైల్లో మార్జీ పాన్ కేక్ సక్సెస్ఫుల్ గా చేశాను. ఆ యూకే కస్టమర్స్ ఫుల్ హ్యాపీ అయిపోతారు. ఇండియాలో వాళ్ళ దేశం కేక్ ఎలా దొరికిందో అర్థం కాక షాక్ అయిపోతారు. అయితే ఏంటి, నీ లైఫ్ కూడా ఇలాగే అయితే ఏం చేస్తావు? నిన్ను కూడా ఇలాగే మార్చేసి అవతల విసిరి పారేసిపోతే ఏమైపోతావు? నన్నెవరెలా చేస్తారు? నువ్వు ప్రేమించిన బద్రి, నిన్ను ప్రేమించానని చెప్పిన ఆ బద్రి. ఐ లవ్ యూ అంజలి. ఏం మాట్లాడుతున్నావు అంజలి నువ్వు? తెలిసి నీ లైఫ్ ని నువ్వే పాడు చేసుకోవడానికి సిద్ధపడ్డావా? ఎందుకు? ఎందుకంటే ఆ పెళ్లి కాదు కాబట్టి, ఆ భార్య మంచిది కాదు కాబట్టి, ఆమెను అతను బలవంతంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది కాబట్టి. అతని భార్య ఒక సాడిస్ట్. ఆమెను చేసుకున్నప్పటి నుంచి టార్చర్ చేస్తూనే ఉంది. అందుకే ఆమె నుంచి విడిపోయి నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. ఏదేమైనా సరే అతను మాత్రం నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు. తెలిస్తే అమ్మా నాన్న తట్టుకోలేరు. అంతకన్నా ముందే మనమే చెప్పేద్దాం. వద్దు, నా వల్ల కాదు. నువ్వు తప్పు చేస్తుంటే
చూడటం నా వల్ల కాదు. నువ్వు చేసేది తప్పు. ఏంటి? ఏంటి తప్పంటున్నారు? ఎవరు తప్పు చేశారు? అంజలి ఎవరు? నీకు చెల్లెలే కదా, మీ నాన్న కూతురే కదా, మరెందుకు వేరుగా చూస్తావు? అది నీలాగే నన్ను బాధ పెట్టాలని చూస్తుందా? మమ్మీ అసలు అమ్మా, ఏం కాదులేమ్మా, ఇంకా టైం ఉంది. ఈ లోపల నేను సెట్ చేస్తాను. బావుందే. మీ అక్కేమో అన్ని పాడు చేస్తుంది, నువ్వేమో అన్ని రిపేర్ చేస్తూ కూర్చో. ఏదైనా ఒక్క పనైనా నీ వల్ల అవుతుందా? నువ్వు నాన్న బయటకెళ్ళాలన్నారు కదా, లేట్ అవుతుందమ్మా, బయలుదేరింది. ఇవాల్టితో ఈ మోసానికి ముగింపు చెప్తున్నావు అంతే. అక్క ప్లీజ్ అక్క. చెప్పింది చెయ్యి. ఏయ్ భానుమతి, ఎక్కడున్నావ్? బయటికి రావే. గిఫ్ట్లు ఇంత బరువు ఉన్నాయేంటి? లైట్ వెయిట్ కాదు కాబట్టి. ఎవరికి ఇవన్నీ? కార్ రెడీగా ఉందా? ఇందాకే తుడిపించాను. ఇవన్నీ కారులో పెట్టించండి. ఒక్క సమాధానమైనా తిన్నగా చెప్పాడా? దోమల్ని తరిమేయడానికి మస్కిటో కాయిల్స్ ఉన్నట్టు ఈ ఏజీ అహంకారాన్ని తరిమి కొట్టడానికి ఏదైనా రెమెడీ ఉంటే బావుండు. ఇప్పుడు ఇవన్నీ కార్ దాకా మోసుకెళ్లేది ఎవరు? ఉన్నాడుగా నౌకరు. మనకెందుకు ఈ గాడిద బరువు? దక్షకి ఎక్కడికి వెళ్ళింది? 4 రోజులే ఉంటుంది. అతన్ని నమ్మితే మాత్రం జీవితాంతం భరించాల్సి ఉంటుంది. అందుకే ఇంతటితో నిన్ను మర్చిపోమని చెప్పు. మళ్ళీ వెంట పడొద్దని చెప్పు. వెళ్ళు. ఈ ఏడుపుకి ఈ రోజుతో ముగింపు చెప్పు. వెళ్ళి అతని మోసం బయటపడిందని, ఇంకెప్పుడు ఎదురు పడొద్దని చెప్పు. వెళ్ళు. అంజలి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అర్జెంటుగా కలవమని మీ అక్కని తీసుకొచ్చావు ఎందుకు? ఏమైందో చెప్పు అంజలి. ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందని ఎందుకింత భయపడుతున్నావు? మాట్లాడు అంజలి, మాట్లాడు. అది నేను ముందే అంజలితో చెప్పాను. ఏ అంజలి, చెప్పలేదా? ఏం చెప్పావు? నా చెల్లెలతో ఏం చెప్పావు? తన వెనకాల నువ్వేం చేస్తున్నావు? ఇంకా మమ్మల్ని అమాయకుల్ని చేయాలని చూడకు. మీరేమంటున్నారో నాకు అసలు అర్థం కావట్లేదు. ఆ పెళ్లి చేసుకుని నేనే సుఖంగా సంతోషంగా లేను. చూస్తూ ఊరుకోవడం నా వల్ల కాదు. ఇంకోసారి తన వెంట పడితే నీ భార్యకు చెప్పడం మాత్రం నా వల్ల అవుతుంది. నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కూడా
నా వల్ల అవుతుంది. అర్థమైందా? ప్లీజ్, నేను చెప్పేది. నేను చెప్పేది పూర్తయింది. నువ్వు వినడం కూడా పూర్తయింది. నీ దారిన నువ్వెళ్ళు. అంజలి దారికి అడ్డు రాకు. ఇంకోసారి అంజలికి ఫోన్ చేయొద్దు. దొంగలా ఇంటికి రావద్దు. దొంగచాటుగా కలవడానికి ట్రై చేయొద్దు. మళ్ళీ కనబడ్డావో ఖబర్దార్. మా బంగారు గాజులు తొడిగింది, కానీ నేను ఆవిడంత అమాయకురాల్ని కాదు. అవే చేతులకి ఇనప సంకెళ్ళు వేయించగలను. ఇది మీరు జీవితాంతం గుర్తు పెట్టుకోవాలి. ఖబర్దార్. నడవండి స్టేషన్కి. పదండి. ఆగండి. కలిగించినందుకు క్షమించండి. మన వైపు నుంచే కాదు, నీ వైపు నుంచే మిస్అండర్స్టాండింగ్ జరిగింది కదా దక్ష. నేను నిన్నే అడుగుతున్నాను, ఇది మిస్అండర్స్టాండింగే కదా? నిజం చెప్పు. మన ఫ్యామిలీ మూలంగానే వీళ్ళ ఫ్యామిలీ గురించి తప్పుడు వార్త చేరిందని మనం వీళ్ళందరినీ క్షమాపణ కోరినట్టు రేపొద్దున ఇదే పేపర్లో న్యూస్ రావాలి. వస్తుంది కదా? ఇప్పుడు నువ్వు చేసిన పనికి నువ్వే క్షమాపణ చెప్తే మర్యాదగా ఉంటుంది. నింద వేసింది నువ్వు, అవమానించింది నువ్వు, పరువు పోయేలా చేసింది నువ్వు. కాబట్టి తగ్గి తలొగ్గి క్షమాపణ చెప్పటం నీ ధర్మం, నీ ధర్మం. మీరు మమ్మల్ని క్షమించామని చెప్పడానికి ఒక చిన్న పని చేస్తే చాలు. మా తరఫున కొన్ని గిఫ్ట్లు ఇస్తాం. మీరు కాదనకుండా తీసుకుంటేనే మమ్మల్ని క్షమించినట్టు అర్థం చేసుకుంటాను. అశోక్, అని తెలిసి సెలబ్రేట్ చేసుకుందామని స్వీట్ తయారు చేశాను. తీసుకో అక్క. క్షమించండి కన్యాకుమారి గారు.
స్వీట్ పెడుతున్నావా? నోరు తీపి చేద్దాం అనుకుంటున్నావా? నేనిప్పుడు విషాన్ని దిగమింగుతూ వస్తున్నాను తెలుసా? లేదు, ఈ దక్ష జీవితంలో మొట్టమొదటిసారి ఓడిపోయి తలంచుకొని తిరిగొచ్చింది. ఏజే జీవితంలో ఏనాడు చేయని పని చేశాడు. అరెస్ట్ చేయించాలనుకున్నందుకు తప్పంతా నాదే అన్నాడు. పోలీసులని తిప్పి పంపించేశాడు. ఎందుకు పనికిరాని ఆ మనుషులకి నాతో సారీ చెప్పించాడు. చూడండి. ఏజే మన ఏజే భానుమతి ఫ్యామిలీకి సారీ చెప్పడం ఏంటక్కా? ఏజే లైఫ్ లో మొట్టమొదటిసారి సారీ చెప్పాడు. ఎందుకు చెప్పాడు? ఎందుకన్ని గిఫ్ట్లు ఇచ్చాడు? ఏదో ఉంది మన దగ్గర. ఏజే ఏదో దాస్తున్నాడు. అదేంటో మనం తెలుసుకోవాలి. కేసుని వాపస్ తీసుకుంటామని పోలీసుల్ని పంపించి ఈ గిఫ్ట్లన్నీ ఇచ్చి వెళ్ళాడు. ఆ హిట్లర్ సారీ చెప్పాడా? ఏ అందరూ నీలాగే ఉంటారా? వెళ్ళిన ప్రతి చోట ప్రతి ఒక్కరితో గొడవ పెట్టుకుంటారా? అతను సారీ చెప్పడమే కాదు, కోడలతో కూడా సారీ చెప్పించాడు. సారీ. నిన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నువ్వేం అడిగినా నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నువ్వు నన్ను పెళ్లి చేసుకుని తీరాలి. ఇంటి మీదికి తద్దినం తెచ్చిపెడితే అతనే వచ్చి పరువు నిలబెట్టాడు. లేదంటే ఈ పాటికి నేను మీ నాన్న పోలీస్ స్టేషన్లో ఊచలెక్క పెట్టేవాళ్ళం. అతను మంచివాడే. నువ్వే కేక్ మొహాన కొట్టి పేపర్ మొహాన కొట్టి గొడవ పెంచుకుంటున్నావు. అయ్యో, జరిగింది చాలు, ఇక్కడితో ఆపేసేయ్. మమ్మీ, ఆ హిట్లర్ మంచితనం ముసుగేసుకుని వచ్చాడా? గిఫ్ట్ కవర్తో తన దుర్మార్గాన్ని ప్యాక్ చేసుకుని తెచ్చాడా? చెప్తా, బాగా బుద్ధి చెప్తా. పాలైనట్టుంది. ఇక్కడ కూడా మీ చీప్ ట్రిక్కి నేల పాలయ్యి డస్ట్బిన్ కి డిన్నర్ కాబోతుంది. టుడే బఫే మిస్టర్ హిట్లర్. పెళ్ళంటే బఫే భోజనం కాదు, వడ్డించిన విస్తరి చూసి కడుపు నింపుకోవడానికి. మీరు మీ ఐశ్వర్యాన్ని కూడా ఇలాగే వడ్డిస్తే ఆ ముష్టి తీసుకోవడానికి ఇక్కడెవరూ సిద్ధంగా లేరు. మొదటిది, మీ డబ్బు చూసి ఎవ్వరూ గౌరవించరు. రెండోది, మీ బెదిరింపులకు ఇక్కడ ఎవ్వరూ లొంగరు. మూడవది, నో అనే ఒకే ఒక్క ఇంగ్లీష్ అక్షరానికి అర్థమేంటో తెలుసా? కాదు, లేదు, జరగదు అని. అర్థమైందా? అయింది. నిజమే, నో అనే అక్షరానికి నాకు అర్థం తెలీదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ విషయంలోనూ ఎవరో నా ముందు నిలబడి నో అనలేదు. బహుశా ఇదే మొదటిసారి అనుకుంటాను. నీ ప్రయత్నం ఫెయిల్ అయింది కదా? ఇది పాతబడేదాకా మీరు నో అనిపించుకుంటూనే ఉండద్దు. ఏం ఆలోచిస్తున్నావు నాన్న? ఏం లేదు జయమ్మా, ఏం లేదు. భగవంతుడా, నా బిడ్డని సంతోషంగా ఉంచే తోడుని ఎక్కడో అక్కడ పుట్టించే ఉంటావు కదా.
నన్ను నీ దగ్గరికి రప్పించుకునే లోపే ఆ తోడుని నా కొడుకు దగ్గరికి పంపించు. కానీ ఈ భానుమతి మాత్రం ఎవ్వరికి లొంగదు. ప్రేమన్నా లొంగదు, పెళ్ళన్నా లొంగదు, డబ్బు ఎరేసినా కూడా లొంగదు. ఇదేంటో ఇంటికి ఏ సమస్యని తీసుకురాకూడదని ఎంత అనుకుంటానో అవన్నీ స్కేటింగ్ షూస్ వేసుకున్న పర్వతాల్లా నన్నే వచ్చి ఢీ కొడుతూనే ఉంటాయి. భాను, ఏం చేస్తున్నావు నువ్వు? ఇన్ని ఇడ్లీలు ఎవరికి పెడుతున్నావు? ఇదేంటి? ఆడపిల్లవి ఆడపిల్లలా ఉండు. అంజలిని చూసైనా నేర్చుకో. ఆ ఆడపిల్ల ఎంత హద్దుల్లో ఉండాలో తెలుస్తుంది. ఏంటా వెకిల్ నవ్వు? నీకు నవ్వులాటగా ఉందా? మమ్మల్ని నవ్వుల పాలు చేసేదాకా నిద్రపోవా నువ్వు? చూడు, ఇప్పటి వరకు జరిగింది చాలు. నువ్వు ఆ ఏజీ జోలికి వెళ్ళడం గాని అతని కోడల్ని రెచ్చగొట్టడం గాని ఏదీ చెయ్యొద్దు. అంజలికి పెద్ద ఆర్డర్ వచ్చింది. ఆ కేక్ని మాత్రం పాడు చేయకుండా ఉంటే చాలు. నేను మీ నాన్న పుష్పాంటి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఇల్లు జాగ్రత్త. బద్రి, 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 నువ్వేనా? ఆ చెయ్యి నీదేనా? చెప్పు బద్రి, మాట్లాడు. నాకొక్కసారి కనిపించు ప్లీజ్ బద్రి. ప్లీజ్ బద్రి, తొందరపడకు. నా మాట విను, మాట్లాడు బద్రి. నీతో మాట్లాడకూడదని మీ అక్క కండిషన్ పెట్టింది కదా. అయినా మాట తప్పాను. చివరిసారిగా నిన్ను చూస్తూ చచ్చిపోవాలనిపించింది. బద్రి, అందుకే ఫోన్ చేశాను. క్షమించు. అయ్యో, ఆ మాట అనింది నేను కాదు, మా అక్క. పాడు చేయకుండా ఉంటే చాలు. అంజలి ఇంకా కేక్ స్టార్ట్ చేయలేదు. అమ్మ తిరిగి వచ్చేసరికి అలాగే ఏడుస్తూ కూర్చుంటే అంజలి దొరికిపోతుంది. ఎలాగైనా నచ్చజెప్పి అంజలిని ఈ బాధ నుండి బయటపడేయాలి. అంతేగాని ఈరోజు అంజలి కన్నీళ్లు చూసి కరిగిపోతే రేపా మోసగాడితో కలిసి జీవితాంతం నరకం చూడాలి. నేను బ్రతికుండగా అంజలికి అలాంటి పరిస్థితి రానివ్వను. ప్రాణాలు పోతున్నా మీ డ్యూటీ మీరు చేయొద్దని చెప్తుందా? ప్రాణాలు నిలబెట్టమని అంత రిక్వెస్ట్ చేస్తుంటే వినిపించుకోకుండా వచ్చేస్తున్నారేంటి? అంటే రూల్స్? ఏ రూల్స్ లేవు. మెడికో లీగల్ కేసుల్లో ముందుగా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలనే రూలు ఎప్పుడో నా చిన్నప్పుడే తీసి పడేశారు. యాక్సిడెంట్ అయినా ఇంకొకటైనా లీగల్ ప్రొసీజర్స్ ఏమీ లేకుండా ముందు ప్రాణాలు నిలబెట్టాలనేదే ఇప్పుడున్న రూల్. ఆఫ్ కోర్స్, కానీ మీరు ఇమీడియట్గా వెళ్ళి ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు ఫోన్ చేయండి. అంతేగాని అలాగే వదిలేస్తే మాత్రం మీ హాస్పిటల్ లైసెన్స్ క్యాన్సిల్ చేపిస్తాను. నువ్వు ఉన్నావు స్వామి,
ఆఖరి నిమిషంలో డాక్టర్ మనసు మార్చి నా చెల్లెల ప్రాణాలు నిలబెట్టడానికి పంపించావు. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ సో మచ్. ఈ తిక్కల పిల్లకి ఏదనిపిస్తే అదే కరెక్ట్ అనుకుంటుంది. సాయం నేను చేస్తే దేవుడికి థ్యాంక్స్ చెప్తుంది. నేను వెళ్ళి నేనే సాయం చేశానని చెప్పినా నన్ను నమ్మదు. బానుకి ఏమైనా అయి ఉంటుందా? నీ కూతురికి ఏమవుతుంది? నా కూతుర్ని ఏదో చేసి ఉంటుంది. ఇక చాలా ఆపు. ఫోన్ కూడా కలవటం లేదా? ఏమై ఉంటుంది? మమ్మీ ఆగు మమ్మీ. ఇప్పుడు మీరు అంజలిని ఏమీ అడగొద్దు. ఏం జరిగిందనేది నేను తర్వాత చెప్తాను. ప్లీజ్ మమ్మీ, మీకు దండం పెడతాను. పోతే నేను బ్రతకలేనక్క. అంజలి ఇప్పుడు పూర్తిగా వాడి మాయలో పడిపోయింది. నేనేం చెప్పినా వినే పరిస్థితుల్లో లేదు. ఇక చూస్తూ ఊరుకుంటే అంజలి జీవితం ఎటు కాకుండా పోతుంది. పెళ్ళైన వాడు ఇంకో అమ్మాయి లైఫ్తో ఆడుకుంటున్నాడని పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. ఇన్స్పెక్టర్ సార్, మమ్మల్ని ఒకడు హెరాస్ చేస్తున్నాడు ఇన్స్పెక్టర్ గారు. మా చెల్లిని ప్రేమ పేరుతో ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. వాడి మాటలు నమ్మి మా చెల్లి సూసైడ్ అటెంప్ట్ చేసి ఇప్పుడు చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉంది. వాడి మీద కేసు పెట్టడానికి వచ్చాను. ఇంకెప్పుడు వాడు మా జోలికి రాకుండా చేయండి ప్లీజ్ ఇన్స్పెక్టర్ గారు. ఇక్కడ నా మాటే చెల్లుతుంది. నేను మీకు ఏ విధంగానూ సాయం చేయలేను, గాయాలు చేయడం తప్ప. నీ చెల్లెలు అంజలి పిచ్చిది, అమాయకురాలు. ఏం చెప్పినా నమ్ముతుంది. నా భార్య మంచిది కాదని చెప్పినా నమ్మింది. అందుకే బ్లైండ్గా నన్ను ప్రేమిస్తుంది. ఎంత ప్రేమిస్తోందంటే నా కోసం ఒక్క చెయ్యేంటి కలిసి చచ్చిపోదాం నేనంటే పీక కూడా కోసేసుకుంటుంది. మీ చెల్లి కంటే నువ్వే చాలా అందంగా ఉన్నావు. చీ అన్నా చా అన్నా నేను పెద్దగా పట్టించుకోను. నాకు కావాల్సింది దక్కేదాకా నేను అంజలి దృష్టిలో ఒక నిజాయితీ గల ప్రేమికుడిగానే ఉంటా. నా నుంచి నీ చెల్లెల్ని కాపాడుకోలేవు. ఈ భ్రమ నుంచి అంజలిని బయటపడేలేవు. ఇక్కడ నీకు న్యాయం జరగదు. నన్ను కాదని ఇక్కడ నా మీద కేసు వేసేవాళ్లే ఉండరు. అండర్స్టాండ్? ఆగు.
ఇప్పుడు అంజలికి రెండు దారులున్నాయి. ఒకటి నా కోసం సూసైడ్ చేసుకోవడం, రెండోది నాతో ఇలానే కంటిన్యూ అయిపోవడం. అంతకు మించి ఆమెకి వేరే దారి లేదు. ఇంతకు మించి నువ్వు నన్ను ఏమీ చేయలేవు. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా వంట చేస్తూ ఆలోచిస్తూనే ఉంటావా? ఆడపిల్లవి కోరి ప్రమాదాల్ని తెచ్చుకోవద్దంటే చెవికెక్కదా? ఏం లేదు మమ్మీ, అంజలికి ఇలా జరిగినందుకు బాధగా ఉంది అంతే. నీకెందుకు బాధ? నీ వల్లే కదా దానికి ఈ పరిస్థితి వచ్చింది. నువ్వు చేసే తప్పులకి నీ చెల్లెలు బలయ్యే కర్మ పట్టింది. నేనేం చేయలేదు మమ్మీ. అవసరమైతే అంజలి ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డు వేస్తాను తప్ప అంజలికి ఏదైనా అయితే ముందు నేనే బ్రతకను. అంత ప్రేమున్న దానివి అయితే అంజలి ప్రాణాల మీదకి ఎందుకొచ్చింది? మాటలు కాదు, చేతల్లో ఉండాలి. ఏమన్నా గాని నాలాగా అంతా మర్చిపోవడం నేర్చుకోవాలమ్మా. నువ్వులాగే ఉండాలి. ఎవరెన్ని మాటలన్నా నువ్వు అనుకున్నది సాధించాలి. ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా నిలబడాలి. ఎప్పటికైనా నీ వల్లే నాకు మంచి పేరు వస్తుంది. తప్పకుండా వస్తుంది. అంజలి ప్రేమించిన వాడి వల్ల మన కుటుంబానికి ఏదో ప్రమాదం రాబోతుంది నాన్న. అది తెలిస్తే నువ్వేమైపోతావు? దాని నుంచి మనల్ని ఎవరు కాపాడుతారు? ఏం చేస్తే వాడు అంజలికి దూరం అవుతాడు? ఏదైనా పెట్టారా? మనం జాగర్ల ముడి ఇంటి కోడళ్ళం. ఈ మాత్రం బిల్డప్ ఉండాలక్క. నువ్వు నగలున్నాయో లేదో చూడడమే సరిపోతుంది. ఇంకా సినిమా ఎక్కడ చూస్తాం? వా, సరే టైం అవుతుంది, పదండి. పదండి. ఆగండక్క. ఏజే వస్తే ఎక్కడున్నావని ఫోన్ చేస్తాడు. సినిమా ప్రశాంతంగా చూడాలంటే మన ముగ్గురం సెల్ ఫోన్స్ ని స్విచ్ ఆఫ్ చేయాలి. చేయండి అక్క. రెడీ? 1 2 3. మన సంతోషం స్విచ్ ఆఫ్. పోలీసులు మేనేజ్ చేసి వాళ్ళని వీళ్ళని అరెస్ట్ చేసేదాకా వెళ్ళటం కరెక్ట్ కాదు. అందులోనూ నాకేమాత్రం ఇన్ఫర్మేషన్ లేకుండా మీరెవ్వరూ సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. అర్థమైందనుకుంటాను. ఈజే ఇంట్లో ఉండగా మనం బయటకు వెళ్ళటం కుదరైన థియేటర్లో చూసే ఛాన్స్ ఉందా? ఇంకెందుకు నిలబడ్డారు? సినిమాకి లేట్ అవుతుంది, వెళ్ళండి. మేనేజర్కి ఫోన్ చేసి చెప్తాను, టికెట్స్ తీసి ఉంచుతాడు. వెళ్ళండి. మీకు మీ అమ్మాయికి ధైర్యంగా ఉంటుంది. వీడిని శాశ్వతంగా అంజలికి దూరం చేయాలి. ఎలా? నమస్తే డాక్టర్. నువ్వా అమ్మా? అంజలి ఎలా ఉంది? మీ దయ వల్ల సేఫ్గా ఉంది డాక్టర్. నా దయ కాదమ్మా. ఆఫ్ కోర్స్ దేవుడి దయ కూడా ఉందనుకోండి. మీ ఇద్దరికి థ్యాంక్స్ డాక్టర్. నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదమ్మా, మరి
ఏజేకి ఏజే రెస్టారెంట్స్ అధినేత అభినవ్ జాగర్లమూడి గారికి. ఏంటి మీరనేది? మధ్యలో ఆ హిట్లర్ ఎందుకు దూసుకొచ్చాడు? నేను ట్రీట్మెంట్ చేయను అని వెళ్తుంటే ఆయన మన డిస్కషన్ అంతా అక్కడే ఉండి విన్నారు. ఎవరో నేనే. నువ్వా? ఆ, ఏ నెంబర్కి చేయబోయి ఏ నెంబర్కి చేసావు? మీ నెంబర్కి చేయబోయి మీ నెంబర్కి చేశాను. ఫోన్ డయల్ చేయడం కూడా నా వల్ల కాదనుకున్నారా? నువ్వేనా? నేనే. ఏంటి? మీతో అర్జెంటుగా మాట్లాడాలి. మీ ఇంటి దగ్గరే ఉన్నాను. పోట్లాడడానికి వచ్చే మాటలు మాట్లాడడానికి రావేంటి? అది మా చెల్లిని మీరే కాపాడాలి. ఇప్పుడే కదా బానే ఉందన్నావు. హెల్త్ గురించి కాదు, మరి దాని జీవితం కాపాడాలి. ఏంటి? అవును, నా చెల్లి లైఫ్ ఇప్పుడు రిస్క్లో ఉంది. నీ వల్ల ఏదైనా అవుతుందంటావు కదా, ఇది మాత్రం సాధ్యం కాలేదా? అవును, నా వల్ల ఏదైనా అవుతుంది. అందుకే ధైర్యం చేసి మీ దగ్గరికి రావడం కూడా నా వల్ల అయింది. అసలేం జరిగింది? ఏంటి? ఏమడిగినా అంటే నీ వల్ల అయిందే నేను అడుగుతాను. మా చెల్లెల్ని సేవ్ చేస్తే మీరేం చెప్పినా చేస్తాను. బాగా ఆలోచించుకో. నాకు మాటిచ్చాక తప్పితే నేను ఊరుకోను. ఇప్పుడు నేనేది ఆలోచించే స్థితిలో లేను. మా అమ్మ నాన్నకి తెలియకముందే వాడు మా చెల్లికి దూరమైపోవాలి, అంతే. నువ్వు రిక్వెస్ట్ చేస్తున్నావా, డిమాండ్ చేస్తున్నావా? ఇంకా నన్ను పరీక్షిస్తున్నారా? నువ్వు అప్పచెప్పిన పని నేను పూర్తి చేస్తాను. నేను అడిగింది నువ్వు చేయాలి. ఈ దీపం సాక్షి, ఆ దేవుడి సాక్షి. నేను వెళ్తున్నాను. ఎందుకొచ్చిందో తెలుసుకోవచ్చా? నీ అన్ని ప్రశ్నలకు ఒకేసారి సమాధానం చెప్పొచ్చా? నాకు కావాల్సిన సమాధానమే రావాలని కోరుకుంటున్నాను. ప్రశాంతంగా నిద్రపోజేయమ్మా. నాకు కావాల్సింది, నేనిప్పుడు నిన్నడిగేది, నా కొడుకు చెప్పాలనుకునేది. వీటన్నింటికి నాకు ఒకే సమాధానం కావాలి. స్కూటీ మీద పెట్టి మర్చిపోయారు. ఓహో. ఇప్పుడు వస్తా, ఇప్పుడు వస్తా. వెళ్ళండి. అయ్యో. ఏ మనిషిరా. అంజలి లేచిందా? మమ్మీ, ఏంటి తడబడుతున్నావు? లేచిందా లేదా? నేను లేపుతాను మమ్మీ. లేపుతానంటూ నన్ను ఆపుతావేంటే? సరే వెళ్ళు. ఇప్పుడు మమ్మీ చూసిందంటే అంజలి ప్రేమ విషయం తెలిసిపోతుంది. ఇంకా లేవలేదు మమ్మీ. సరే లేపు. ఈ లోపు నేను టిఫిన్ రెడీ చేస్తాను. ఆ, ఏంటి, బ్రేక్ఫాస్ట్ సరిగ్గా కుదరలేదా? అందుకే అంతగా బిగుసుకుపోయారా? ఒకటైనా బాగుండి ఉంటుంది కదా, అదైనా వడ్డించండి. లేదే జే, బ్రేక్ఫాస్ట్ ఇవాళ నేనే రెడీ చేశాను.
కానీ టేస్ట్ చూడలేదు, టెస్ట్ చెయ్యలేదు. ఎప్పుడైనా సరే టేస్ట్ చేసి టెస్ట్ చేశాకే ఎవరికైనా సర్వ్ చేయాలి. మన రెస్టారెంట్లో ఎవ్రీడే నేనే టేస్ట్ చేస్తాను. చేయమంటారా? టేస్ట్ చేయమంటారా? కమాన్ వడ్డించండి, ఆకలేస్తుంది. రా. అవును, మీరు తినరా? తింటాం తింటాం, తర్వాత తింటాం. సినిమాకి వెళ్ళారు కదా, ఎలా ఉంది? సూపర్. అంటే అది